లక్ష్య పెట్టాల్సిన వాటి మీద మనం ఏముంచాలా? లక్ష్యాన్ని ఉంచాలి. ఏంటి అని ఆలోచన చేస్తే త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం తీస్తే దానిలో ఒక మాట రాయబడింది. Proverbs chapter 13 and verse 18. The Bible says, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు, చూడండి, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత పొందును. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఘనత పొందాలి అంటే ఇంగ్లీష్లో ఆనర్ అనే మాట రాశాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఆనర్, you need to heed the reproof or the rebuke. నీవు గద్దింపును ఏం చేసేవాడిగా ఉండాలట? లక్ష్య పెట్టువాడిగా ఉండాల. శిక్షను ఉపేక్షించకూడదన్నాడు. అంటే ఉపేక్షించడం అంటే వదిలిపెట్టడం. శిక్షను అనగా చాస్టైజ్మెంట్, ఇంగ్లీష్లో చాస్టైజ్మెంట్, సరిచేసే కార్యక్రమం, సరిదిద్దే కార్యక్రమం. ఉపేక్షించకూడదు. అలా ఉపేక్షిస్తే ఏమైద్ది అంటే అవమాన దారిద్ర్యతలు ప్రాప్తిస్తాయని బైబిల్లో ఉంది. నువ్వు శిక్షను ఉపేక్షిస్తున్నావా? దేవుడు కొన్నిసార్లు చాస్టైజ్మెంట్ అనే టేబుల్ మీద కూర్చోబెడతాడు మనల్ని. ఎందుకోసం? కాళ్ళు సరిగా నిలబట్లా దేవుడి సన్నిధిలో, ఆలోచన సరిగా నిలబట్లా, జీవితం సరిగా ఉండట్లేదు. అవును, బట్టి దేవుడు తీసుకొచ్చి, బాబు నీకు కంఫర్ట్ అనే టేబుల్ మీద కూర్చోబెడుతుంటే నువ్వు బాగా తైతికలాడేస్తున్నావు, నేను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలా? చాస్టైజ్మెంట్ అంటే సరిచేసే కార్యక్రమం. యూజువల్గా మనం చేస్తున్న పనిని, తప్పుడు పనిని ఎవరైనా ప్రశ్నిస్తే సరిదిద్దుకునే మనసు మనలో ఉండదు. ఉంటుందండి? ఎంతమందిలో ఉంది సరి చేసుకునే మనసు? యూజువల్గా ఉండదు మనలో. అక్కడ ఎంటర్ అయిపోతాడు సాతానుగాడు. ఆమె ఎవరు అసలు నేను గద్దించడానికి? అతను ఎవరు అసలు నేను గద్దించడానికి? ఆ పాస్టర్ గారు ఎవరైనా గద్దించడానికి నువ్వు ఇచ్చే చందాలతో బతుకుతాడు ఆయన. ఆయన నిన్నెందుకు గట్టిగా మాట్లాడతాడు. గద్దింపును అసలు తీసుకోవడానికి లేదు. నువ్వు తగ్గ దశలో మానైతే సంఘం అన్న మానే తప్ప అది గద్దింపును మాత్రం ఏం చేయకూడదు? స్వీకరించకూడదు. ఒకవేళ దైవజనులు దేవుని ఆత్మ ప్రేరణతో ఉన్నట్టుగా ఉన్న గద్దిస్తే సరి చేసుకో. అందులో తప్పే ఉంది? అందులో పోయిందే ఉంది? నువ్వు కోల్పోయేదే ఉంది? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో వారేం పొందుతారట? ఘనత పొందును. హెచ్చింపబడాలని కోరుతున్నావా? ఉన్నత స్థితిలో ఉండాలని ఆశిస్తున్నావా? దేవుడు మెచ్చే స్థానంలో ఉండాలని కోరుతున్నావా? ప్లీజ్ హీడ్ ద రిప్రూఫ్. దేవుడిచ్చే గద్దింపు నువ్వేం చేయాలా? తీసుకో. కొన్నిసార్లు దేవుని వాక్యం వింటా ఉంటే కొంతమందికి చాలా అసహనంగా ఉంటుంది. ఎందుకోసం తెలుసా? మన గురించే మాట్లాడతారా అనుకుంటారు కదా. నా గురించే చెప్పేస్తారు ఈరోజు వాక్యం అంతా. అంటే నీ గురించి చెప్పడానికి ఎవరైనా జీతం ఇస్తున్నారా మాకు ఇక్కడ? ఏమండి వెస్లీ గారు, మీరు ఫలానా వ్యక్తి గురించి ఈరోజు సూటిగా మాట్లాడాలండి, ఇందుకు కానీ ₹1,00,000 ఉంచండి ఎవరైనా ఇస్తారా మాకు? జీతాలు తీసుకుని వాక్యాలు చెప్పేవాళ్ళమా? కాదు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని సేవకుడు నీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుచ్చుతూ ఉన్నాడో, మాట్లాడుతున్నాడో, అక్కడే సరి చేసేసుకో. అంతేగాని ఇది నా కోసం కాదులే, నా మ్యాటర్ వేరేలే, నా సిచ్యువేషన్కి అర్థం కాదు, నేను తప్పుడు మార్గంలో ఉండడానికి నా సిచ్యువేషన్ వేరేలే, అది దేవుడు అర్థం చేసుకుంటాడులే. దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి నిన్ను తన సేవకుని ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంటే ఇంకా దేవుడు ఇంకేం అర్థం చేసుకోవాలి? నిన్ను నీ తప్పుడు కార్యక్రమాన్ని ప్రోత్సహించాలా దేవుడు? నువ్వు చేస్తున్న దౌర్భాగ్య పనులన్నీ కూడా దేవుడు ప్రోత్సహించాలా? నో, దేవుడు ప్రోత్సహించడు. మనం లక్ష్య పెట్టాల్సింది ఏంటి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈసారి 14వ వచనం చదువుతున్నాం. 1 Timothy chapter 4 and verse 14 తీయండి. దానిలో ఒక మాట రాయబడింది. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, చూడండి, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకూడదు. అలక్ష్యం చేయకూడదు. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు అనే మాట. Do not neglect the gift that is in you. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆత్మ వరాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. You are given spiritual gifts. Did you ever identify that the gift that you received from God? దేవుని నుండి నీకు అనుగ్రహించబడిన వరమును నువ్వు గుర్తించావా? నీలో ఉన్న వరమును నువ్వేం చేయకూడదు? అలక్ష్యం. దేవుడు ఒకవేళ నీకు బోధించే వరాన్ని ఇచ్చాడా? చెయ్యి. దేవుని వాక్యాన్ని చెప్పు ఉన్నదన్నట్టుగా. పరిచర్య చేసే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? చెయ్యి, పరిచర్య చేయి. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
పాటలు పాడే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడా? ఉపయోగించి నీ స్వరాన్ని దేవుని సన్నిధిలో ఏం పాడడానికి? పాటలు పాడడానికి. నాకు 4 కీబోర్డులు, 3 డ్రమ్ములు, 2 తబలాలు, 2 వీణలు ఉంటేనే పాడతానని అనొద్దు. కొంతమంది పాట పాడాలంటే ఎంత సెటప్ ఉండాలో తెలియదు. లైట్లు ఉండాలి, రంగురంగుల లైట్లు ఉండాలా, కీబోర్డులు ఉండాలి, గిటార్లు ఉండాలి. అబ్బో మంచి సౌండ్ ఉంటేనే అయ్యగారు పాట పాడతాడు, లేకపోతే పాడ్డట. మన సంఘంలో చాలామంది గాయకులు ఉన్నారు, వాయిద్యాలు లేకపోయినా పర్లేదు, పాడేయడమే. ఆ సమయం రాగానే కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు లేకపోతే, లేదా వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుండి రావాలి కాబట్టి లేరని చెప్పి ఎప్పుడు ప్రొలాంగ్ చేసిన అనుభవాలు లేవు. పాడేయడమే. డ్రమ్ ఉంటే డ్రమ్ముతో పాడేయడమే, కంజరు ఉంటే కంజరుతో పాడేయడమే. పాట పాడేయడమే ముఖ్యం తప్ప అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎవరు చూడలేదు. ఆ సందర్భాల్లో జూమ్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటాం. దానిలో బ్రదర్ పాట పాడండి జూమ్లో అంటే పాడేయడమే పాట. వెనకాల డ్రమ్ములు కొట్టేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎవరు లేకపోయినా నేను పాడను ఎవరు అనరు. నీలో ఉన్న వరము దేవుడు ఒకవేళ రచనా శైలి నీకు ఇచ్చాడా? కవితలు రాసే శైలి, లేకపోతే ఒక ఆర్టికల్స్ రాసే అనుభవం నీకు ఇచ్చాడా? రాయ్, ఉపయోగించే ఆ వరాన్ని. దేవుని సేవకులు దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వర్తమానాలు రాసే అనుభవం నీలో ఉందా? మన చర్చిలో చాలామంది రైటర్స్ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారికి కొన్ని అసైన్మెంట్లు అప్పగిస్తూ ఉంటాం. నేను అందిస్తున్న వర్తమానాలమ్మ రాయండి అంటే వారు యూట్యూబ్లో వర్తమానం పెట్టుకుని యాజ్ టీజ్గా వర్తమానం రాస్తున్నారు. వరాన్ని ఉపయోగిస్తున్నావా లేదా కప్పి పెట్టేసావా, దాచిపెట్టావా? పరిచర్య వరం ఉంది నీలో, చాలా చక్కగా పరిచర్య చేసేదానివి. ఇప్పుడు చేయలేకపోతున్నావు పరిచర్య. ఆ వరాన్ని మట్టిలో పెట్టి కప్పేసావా? ఏవో కారణాలు ఉండొచ్చు ఆ వరాన్ని దాచిపెట్టడానికి. ఏ ఆధ్యాత్మిక వరాన్ని నువ్వు దాచిపెడుతున్నావు ఈ ఉదయకాలశంలో నువ్వు ప్రశ్నించుకో. దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో మాటలు మనం చూస్తాం. ఒక యజమానుడు తన దాసులకు కొన్ని వరములు ఇచ్చినప్పుడు వాళ్ళలో కొంతమంది వాటిని ఉపయోగించి వాటిని మరింత అభివృద్ధి చేశారు. కొంతమంది అయితే వాటిని తీసుకెళ్లి భూమిలో ఏం చేశారు? కప్పి పెట్టేశారు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రతి ఒక్కరితో. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేస్తున్నావా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో కాదన్నారని అలక్ష్యం చేస్తున్నావా దేవుడిచ్చిన వరాన్ని? హెచ్చరించే వరం నీకుందా? చెయ్యి. పరిచర్య చేసే వరం నీకుందా? చెయ్యి. ఎవరేమన్నా కొంతమంది అనొచ్చు, ఏంటండి అంత పరిచర్య చేసేస్తున్నారు మీరు, ఏమైనా గుర్తింపు ఉందా మీకు? అక్కడ ఎవరైనా గుర్తించారా మిమ్మల్ని? అక్కర్లేదండి, మనుషులు గుర్తింపు నాకు అక్కర్లా. నా దేవుడు నన్ను గుర్తిస్తే చాలని చేయి, పరిచర్య చేయి. దేవుడు నేను దీవిస్తాడమ్మా. ఆయన కొరకు నువ్వు చేసేది ఏది కూడా దేవుడు ప్రక్కన పెట్టేవాడు కాదు. ఆయన సువార్త ప్రకటించే వరం నీకుందా? ప్రకటించు, నిర్భయంగా ప్రకటించు. దేవుడిని దీవిస్తాను. నీలో ఉన్న వరమును నువ్వేం చేయొద్దు, అలక్షించే. పదును పెట్టి, ఇంకా కత్తి ఉంది అంటే దానికి ఏం చేయాలి? ఎక్కువగా పదును పెట్టాలి. అంతేకాని ఆ కత్తిని తీసుకెళ్ళి డాబా మీద మిద్దె మీద పెట్టేస్తే అది మోటు కత్తి అయిపోదు, ఉపయోగపడదు. అది మన జీవితాలు ప్రభు చేతిలో అరిగిపోవాలే కానీ ఏం పట్టకూడదు, తుప్పు పట్టకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితాలు దేవుని చేతిలో అరిగిపోవాలే కానీ తుప్పు పట్టడానికి వీల్లేదు. నీ వరమును ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకు. రాసే వరం దేవుడు నీకు ఇచ్చాడా? రాయి. పాడే వరం నీకు ఇచ్చాడా? పాడు. పాటలు రాసే వరం దేవుడు నీకు ఇచ్చాడని గుర్తించావా? రాయి, దేవుని కోసం పాటలు రాయి. కానీ ఈ రోజుల్లో విచారం ఏంటంటే తమలో ఉన్న వరాన్ని గుర్తించక, నాకు అది లేదండి, ఇది లేదండి, వాళ్ళకి ఆ వరం ఉందండి, వీళ్ళకి ఏ వరం ఉందండి అని చెప్పి వాళ్ళని చూసి ఆడవడం ఎక్కువైపోతుంది తప్ప ముందు నీకున్న వరం ఏంటో నువ్వు వాటల, నువ్వు నీకున్న తలాంతు నువ్వు వాడటం లేదు. వాడు దేవుడిని దీవిస్తాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. One of the most important things that we need to learn. 2 Peter chapter 1 and verse 19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అసలు బైబిల్ గ్రంథాన్నే ప్రవచన వాక్యం అన్నాడు. ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క, తెల్లవారుజామున వచ్చే వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమైన వెలుగు ఇచ్చే దీపమైనట్టున్నది. అందువలన మీరు ఆ వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. నమ్మిన వారు గట్టిగా దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు ప్రపంచానికి ఇస్తున్న ఒక సవాలు ఏంటంటే మీరు దాని యందు లక్ష్యముంచిన ఎడల మీకేం జరుగుద్ది? మేలు జరుగుద్ది. దేని యందు అంటే దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్.
క్రైస్తవ జీవితానికి ఆధారము పునాది దేవుని వాక్యమే. నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Whatever you do, you need to question yourself what the scripture says regarding this. ఈ విషయాన్ని గురించి, ఈ నిర్ణయాన్ని గురించి, నేను తీసుకునే ఈ స్టెప్ను గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందని ప్రశ్నించుకుని ఒక వ్యక్తి బ్రతకగలిగితే, నిర్ణయాలు తీసుకోగలిగితే, he will not fail in anything in his life. అతని జీవితంలో ఏ విషయంలో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకోసం తెలుసా? మన ఫోకస్, మన రిగార్డ్, మన కన్సిడరేషన్ దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద. ఎస్, స్థిరమైన ప్రవచన వాక్యము దేవుడు మనకిచ్చాడు. ద బైబిల్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుడిచ్చిన ప్రవచన వాక్యం, పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు దాని యందు మనం ఏముంచాలట? లక్ష్యం ఉంచాలి. వాక్యాన్ని మినహాయించి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాక్యాన్ని వక్రీకరించే ఏదైనా సరే దేవుడు మెచ్చేది కాదు. అది మనం లక్ష్యం ఉంచాల్సిన అవసరత లేదు అనే విషయం గుర్తించాలి. వాక్యం చెప్పిన దాన్ని నమ్ముదాం. దేవుని వాక్యంలో ఉందా విశ్వసిద్దాం. దేవుని వాక్యానికి అతీతమైనది ఒకవేళ ఏదైనా ఎవరైనా చెబుతున్నారంటే దాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరత లేదు. లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. వాక్యమును లక్ష్య పెట్టండి, అది మీకు మేలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు చాలామంది దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు ఉన్నారు. అందులో థియోడర్ రూజ్వెల్ట్ అని ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటాడు. థియోడర్ రూజ్వెల్ట్ 1901 నుండి 1909 వరకు 8 సంవత్సరాలు కదా అమెరికన్ ప్రెసిడెంట్. ఎవరైనా 4 years ఉండొచ్చు. ఆ తర్వాత మరలా ఎలక్షన్స్ పెట్టినప్పుడు యూజువల్గా సెకండ్ ఛాన్స్ ఇస్తారు. కానీ ట్రంప్ గారికి పాపం సెకండ్ ఛాన్స్ రాలేదు కదా. 4 సంవత్సరాల్లో దింపేసి పంపించేశారు ఇంటికి. అయితే యూజువల్గా అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఒక 8 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. సో థియోడర్ రూజ్వెల్ట్ అని ఆయన కూడా యునైటెడ్ స్టేట్స్ని 8 సంవత్సరాలు పరిపాలన చేశారు, 1901 నుండి 1909 వరకు. ఆ వ్యక్తి ఒక రోజున ఏమంటాడో తెలుసా? ఏ థరో నాలెడ్జ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఏ కాలేజ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఏ థరో నాలెడ్జ్ ఆఫ్ బైబుల్ ఈజ్ వర్త్ మోర్ దెన్ ఏ కాలేజ్ ఎడ్యుకేషన్. దేవుని వాక్యం మీద ఉండే నీ అవగాహన ఒక కాలేజీలో లేదా ఒక విశ్వవిద్యాలయం చదువుకున్న గొప్పది అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా నాయనం పెద్దగా చదువుకోలేదు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చాలా గట్టిగా చదివేది. ఆమె చదువుకున్నది 2వ తరగతే, కానీ దేవుని వాక్యాన్ని చదివి ఆమె జీవితాన్ని సరి చేసుకుని బిడ్డలందరినీ కూడా ప్రభు కోసం పెంచగలిగింది. మా అమ్మమ్మ గారు పెద్దగా ఏం చదువుకోలేదు, కానీ ఆమె దేవుని వాక్యాన్ని రోజు తక్కువ లేదంటే ఒక 10 నుండి 15 అధ్యాయాలు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండేది. దేవుని వాక్యం మీద ఉన్న ఆసక్తి. కొన్నిసార్లు మనకు లోక సంబంధమైన విషయాల మీద చాలా ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని వాక్యం చదవలేకపోతున్నాం. థియోడర్ రూజ్వెల్ట్ కానీ, అమెరికన్ దేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులు చాలామంది బైబిల్ ఫాలోవర్స్, బైబిల్ గ్రంథాన్ని చదివారు. వాళ్ళ కరెన్సీ మీద కూడా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అనే మాట ఉంటుంది. మేము దేవుని యందు ఏముంచుతున్నాం? నమ్మిక ఉంచుతున్నాం. అమెరికాలో చాలామంది చెప్పే మాటలు ఏంటో తెలుసా? మే గాడ్ బ్లెస్ అమెరికా అంటారు వాళ్ళు. దేవుడు మా దేశాన్ని దీవించునుగాక అని. యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత కూడా ఒక స్లోగన్ మన దేశం గురించి నేను ఎప్పుడు చెబుతూ ఉంటానో, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. దేవుడు మన భారతదేశాన్ని దీవించునుగాక. కోరుకోవాలి, ప్రకటించాలా. పాజిటివ్ అఫర్మేషన్ అంటే చాలా మంచిదే. దేవుని ఆశీర్వాదాలు మన దేశం మీద ఉండునట్లుగా ప్రార్థన చేయాలి మనం. మే గాడ్ బ్లెస్ ఇండియా చెప్దామా? ఈ రోజు నుండి మీరు ఏదన్నా ఒక బ్లాగ్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఫేస్బుక్లో కానీ ఆ చివరిలో మే గాడ్ బ్లెస్ ఇండియా అని రాయండి. భారతదేశం దేవుని ఆశీర్వాదం పొందాలి. దేవుని దీవెన మన దేశం మీదకి రావాలి. దేవుని యొక్క కృప మన దేశాన్ని తాకాలి. మనిషి యొక్క ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. భారతదేశం సెక్యులర్ కంట్రీ. భారతదేశంలో మత సామరస్యం, మత స్వాతంత్రం ఇంకా ముందుకు సాగిపోవాలి. కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో భారతదేశం స్వామీజీల చేతుల్లోకి వెళ్ళిపోయేలా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రులందరూ వాళ్లే ఉన్న ఆశ్చర్యపోక్కర్లే. ప్రధానమంత్రి గారు కూడా అందుకు విధానంలో ఆయన కూడా ముందుకెళ్తున్నాడు. ఆయన కూడా పరిస్థితులు చూస్తూ ఉంటాయి. దేశము ఉన్నతమైన ఆశీర్వాదాలు. ఢిల్లీలో కేజ్రీవాల్ అనే ఒక ఆయన ఉంటాడు, ముఖ్యమంత్రి. ఆయన చేపట్టే విధానాలు ఢిల్లీకి చాలా మేలు చేశాయి. అందును బట్టే మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో అన్నీ గెలిచేశాడు ఆయన. అలాంటి చదువుకున్న వాళ్ళు,
కనీసం మినిమం ఒక ఐఆర్ఎస్, ఐఏఎస్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు రాజకీయవేత్తలుగా ఉండాలని ఒక నియమం భారతదేశంలో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకోసం? ఎవరు పడితే వాళ్ళు చదువు లేక, ఏమీ లేక, ఆలోచించే విధానం లేక దేశాన్ని ఎలుబడి చేస్తుంటే, రాష్ట్రాలను ఎలుబడి చేస్తూ ఉంటే, మరి రాష్ట్రాల్లో, దేశాల్లో ఇబ్బందులు తప్ప ఏముంటాయి? ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఒక దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు వారు తీసుకునే విధానాలు దేశానికి దీవెనకరంగా ఉంటాయి. అనాలోచిత నిర్ణయాలు దేశం నడ్డు విరుస్తున్నాయి అని నేను చెప్పట్లేదు. విశ్లేషకులు పేపర్లో వీళ్ళు రాస్తూ ఉంటే చదువుతున్నాను. నా ఒపీనియన్ ఏం కాదు అది. చాలాసార్లు మనం చూస్తున్నాం. దేశం కొరకు ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. మన దేశం పటిష్టంగా ఉండాలి, మత సామరస్యం మెయింటైన్ చేయబడాలి. సెక్యులర్ కంట్రీ అని భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు సెక్యులరిజం మెయింటైన్ చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ ఇండియా అని చెప్దాం ఈ రోజు నుండి. ఆమేన్. వాక్యమందు లక్ష్యం ఉంచితే, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది దేవుని వాక్యం మీద మంచి సాక్ష్యాలు ఇస్తూ ఉంటే, దేవుని వాక్యం మీద మనకు ప్రేమ ఉందా, మక్కువ ఉందా? లక్ష్య పెడదాం దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుదాం. లెట్ us రిగార్డ్, లెట్ us కన్సిడర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అన్నిటికన్నా ప్రాధాన్యంగా లేఖనం ఏం చెప్తుందో పరిశీలించేద్దాం. వాక్య ప్రకారం జీవిద్దాం. అందుని బట్టి లక్ష్య పెట్టకూడనివి 5 ఉన్నాయి, లక్ష్య పెట్టాల్సినవి 3 ఉన్నాయి. గద్దింపును లక్ష్య పెడదాం, ఆత్మ వరాలను లక్ష్య పెడదాం, 3వది దేవుని వాక్యాన్ని లక్ష్య పెడదాం. చివరికి ఒక్క మాట, ప్రధాన యాజకుడైన యేసు యందు మీరు ఏముంచండి? లక్ష్యం ఉంచండి. నువ్వు నిజంగా దేవుని పొందాలంటే ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం.